నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఐపీఎల్ కి సంబంధించినటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక ప్రతి ఐపీఎల్లో కూడా అంటే ఎవ్రీ ఇయర్ కూడా జరిగేటటువంటి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ అనగానే ఇక కప్పు కంపల్సరీ చెన్నైదే అని మనం వింటా ఉంటాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి 2024 ఐపీఎల్లో కూడా వరుస విజయాలతోటి దూసుకుపోతా ఉంది. ఇక దేశవ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు ఐపీఎల్ని వీక్షిస్తూ ఉన్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్కి వేల కోట్ల అభిమానులు కూడా ఉందనే విషయం చూస్తున్నాం. కానీ ఒక మంచి ప్లేయర్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి మిస్ అయిపోతా ఉన్నాడు. సీజన్ మొత్తానికి కూడా నేను ఆడలేనని చెప్పి ప్రకటిస్తా ఉన్నాను. మరి ఆ ప్లేయర్ ఎవరు అనేది మనం ఇప్పుడు చూస్తాం. చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఎదురుదెబ్బ, సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్. ఐపీఎల్ 2024 సీజన్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది ఆ జట్టు ఛాంపియన్ గా నిలవడంతో కీలక పాత్ర పోషించిన ఓ స్టార్ ప్లేయర్ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. సీజన్ ప్రథమార్థంలో ఆడని ఈ డాషింగ్ బ్యాటర్ ఇప్పుడు ఏకంగా సీజన్ నుంచి తప్పుకొని చెన్నైకు ఇక బిగ్ షాక్ ఇచ్చినటువంటి వార్త కూడా చెప్తాను. గత ఐపీఎల్ మ్యాచ్ గెలవడానికి, ట్రోఫీ గెలవడానికి తానే కీలకంగా ఆడినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు తనకి కాలుకు దెబ్బ తగలడంతో ఏకంగా సీజన్ మొత్తానికి ఇక గుడ్ బై చెప్తా ఉన్నాడు. ఇది కొంత చెన్నై సూపర్ కింగ్స్ మాత్రానికి కోలుకునేటువంటి ఒక చిన్న దెబ్బ అయితే మనం చూస్తా ఉన్నాం. ఐపీఎల్ 2024 సీజన్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. తర్వాత సీజన్ ప్రథమార్థంలో ఆడిన ఈ డాషింగ్ బ్యాటర్ ఇప్పుడు ఏకంగా సీజన్ నుంచి తప్పుకొని చెన్నైకి బిగ్ షాక్ ఇచ్చాడు. డెవెన్ కాన్వే గాయం నుంచి ఇంకా కోలుకోపోవడంతో లీగ్ కు దూరమైనట్టు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు డెవెన్ కాన్వే బొటనవేలికి గాయం కావడంతో అతను శస్త్రచికిత్స చేయించుకున్నాడు. సర్జరీ తర్వాత కొన్ని వారాల పాటు క్రికెట్ కి దూరంగా ఉండాల్సి ఉంటుందని తెలిసింది. దీంతో అతను ఐపీఎల్ 2024 ప్రథమార్థంలో కూడా ఆడలేకపోయాడు. కనీసం ఐపీఎల్ రెండో అర్ధభాగం ఈ కివీస్ బ్యాటర్ జట్టులో కనిపిస్తాడని అభిమానులు ఆశించారు. అయితే ఇప్పుడు కాన్వే సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. అతని స్థానంలో ఇంగ్లాండ్ కు చెందినటువంటి రిచర్డ్ గ్లీసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇక నియమించుకున్నటువంటి వార్త కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక డెవిన్ కాన్వే తాను న్యూజిలాండ్ కి సంబంధించినటువంటి ప్లేయర్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక బ్యాటర్ ఐపీఎల్ కు దూరం అయితే అతని స్థానంలో మరో బ్యాటర్ ను జట్టులోకి తీసుకుంటారు. కానీ సిఎస్కే ఫ్రాంచైజీ భిన్నంగా ఆలోచించి బ్యాటర్ కు బదులుగా ఒక బౌలర్ ను జట్టులోకి తీసుకుంది. సిఎస్కే జట్టులో చేరిన రిచర్డ్ గ్లీసన్ ఫాస్ట్ బౌలర్. 2022లో భారత్ పై అంతర్జాతీయ అరంగేటం చేశాడు. తను అరంగేటం మ్యాచ్ లో గ్లీసన్ కేవలం 4 బంతుల్లోనే భారత ముగ్గురు స్టార్ బ్యాటర్లను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంతుల వికెట్లు పడగొట్టాడు. రిచర్డ్ గ్లీసన్ కు ఇది ఐపీఎల్ తొలి ఎడిషన్. అయితే అతనికి టీ20 లీగులో ఆడినటువంటి అనుభవం పుష్కలంగా ఉంది. గ్లీసన్ ఐపీఎల్ కి ముందు బీబీఎల్, పిఎస్ఎల్, SA20, బీపీఎల్ వంటి మేజర్ గా కూడా టీ20 లీగ్ లో కూడా ఆడిండట. మరి ఏం చేశారంటే మనోడికి బదులుగా, బ్యాట్స్మెన్ కి బదులుగా భిన్నంగా ఆలోచన చేసి చెన్నై సూపర్ కింగ్స్ అయితే బౌలర్ ని తీసుకుంది. బౌలర్ కూడా గతంలో ఆడినప్పుడు, మన ఇండియా మీద ఆడినప్పుడు మాత్రానికి మన ఇండియా వికెట్లు కూడా ఎక్కువగా తీసిండు. ఇక్కడ ఉన్నటువంటి పిచ్లన్నిటి కూడా మనోడికి మంచిగా బౌలింగ్ చేయగలుగుతారని చెప్పి కూడా చెన్నై సూపర్ కింగ్స్ లో అయితే ఒక ప్లేయర్ పోతా ఉన్నాడు. ఒక ప్లేయర్ పోయి కొంత ఇబ్బందికరంగా, ఎందుకంటే బ్యాట్స్మెన్ ని తీసేసుకొని ఉన్న మంచి బ్యాట్స్మెన్ పోతా ఉన్నాడు. ఆ తర్వాత బౌలర్ ని తెచ్చుకున్నాడు. కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ కి అయితే కొద్దిగా కష్టాలు ఎదురైతే అనేటువంటి అంశం కూడా మనం ఐపీఎల్ న్యూస్ లో మనం చూస్తా ఉన్నాం.